ఇప్పుడు మహిళా సంఘాలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు కోహెడ మండలంలో ఈ కార్యక్రమం ప్రారంభించినారు. నేను యూపీఐ ఈ స్పాన్సర్ చేసినటువంటి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చిండ్రో మీరు ఒక 50% విలేజ్ అయ్యి నేను 50% విలేజ్ అయితే నా కాన్సెప్ట్ మొత్తం 100% విలేజ్ ప్లాస్టిక్ లో పోసిందంటే ఒక అడుగు ముందుకేసినట్టే మన మరణానికి. దయచేసి ఆలోచించండి. ఎవరినో రక్షించేది కంటే ఎక్కువ ముందు మనకు మనమే జడగొట్టుకుంటే దాన్ని ఎవరేం చేయలేరు. అది వీలైనంత వరకు ప్లాస్టిక్ రహితంగా నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఎంత వీలైతే అంత బతకడానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మరొకసారి క్విట్ ఇండియా క్విట్ ప్లాస్టిక్ అనే నినాదం తీసుకొని మరి కోరుతా ఉన్నాం. క్విట్ ప్లాస్టిక్ అనేటువంటి చాలా పెద్ద నినాదం. అట్లయితేనే భవిష్యత్తులో వస్తారు. తదుపరి సోదరి ఈరోజు మరి ప్లాస్టిక్ రహిత రాఖీ కట్టింది పువ్వుతోటి ఆకుతోటి రాఖీ. భవిష్యత్తులో కూడా అందరు కూడా ప్లాస్టిక్ మన మట్టితో వినాయకులు కావచ్చు, మట్టి బోనాలు కావచ్చు, మరి పూల రాఖీలతోటి పర్యావరణాన్ని రక్షించుకునే ప్రయత్నం అందరూ కలిసి చేయాలని సందర్భంగా కోరుతూ నమస్కారం తెలియజేస్తాను.